భారతీయ స్త్రీవాదానికి తల్లిగా, ఆధునిక భారతీయ విద్యకు మాతృమూర్తిగా పేరుగాంచిన సంఘ సంస్కర్త జ్యోతిరావు ఊలే గారి భార్య సావిత్రిబాయి ఊలే గారి జయంతి సందర్భంగా ఈరోజు జనసేన పార్టీ తరఫున నాయకులందరం కలిసి ఘన నివాళులర్పించాం. బాల్య వివాహాలు నిర్మూలించడంలో, వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించడంలో కాకుండా సమాజంలో లింగ పేరిట జరుగుతున్న వివక్షను, కులం పేరిట జరుగుతున్న అసమానతలను మార్చడానికి అనంతమైన సేవ చేశారు ఆయన. ఆ రోజుల్లో స్త్రీలు బయటికి రావాలంటే ఎంతో కష్టంగా ఉన్న ఆ రోజుల్లో సమాజానికి వ్యతిరేకంగా ఒక స్త్రీ విద్యను అభ్యసిస్తే కుటుంబం మొత్తం కూడా ఎడ్యుకేట్ అవుతుంది, అదేవిధంగా సమాజం విద్యావంతులు అవుతుంది, అట్లాగే భారతదేశం కూడా విద్యావంతులు అవుతుందని చెప్పి ఆమె చెప్పిన మాటలు చూస్తుంటే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తున్నారు. సంపాదన ఎంత వస్తుందనేది ముఖ్యం కాకుండా వచ్చిన సంపాదనతో ఇంటిల్లి పాది చక్కదిద్దగల మహిళలు రాజకీయ ప్రవేశం చేయాలని నరేంద్ర మోడీ గారు కూడా ఈరోజు 33% మహిళా రిజర్వేషన్లు ఇచ్చి దేశ రాజకీయాల్లోకి మహిళల ఆవశ్యకతను కూడా తెలియజేశారు. మహాత్మా పూలే గారు ఆమెకి పఠనం నేర్పించి విద్యావంతురాలను చేసి భారతదేశంలోనే అట్టడిగిన వర్గాలను కూడా చైతన్యవంతులు చేసి ఎస్సీలు, బీసీలు, మైనార్టీలను రాజకీయంగా చైతన్యంగా తీర్చిదిద్దిన వ్యక్తి సావిత్రిబాయి పూలే. ఆమె అడుగుజాడల్లో మా పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మహిళలను అభివృద్ధి చెందాలనే ధ్యేయంతో ఈరోజు పనిచేస్తున్నారు. అదేవిధంగా వేములపాటి అజయ్ కుమార్ గారు సూచనల మేరకు మా జనసేన నాయకులందరూ కూడా జిల్లాలో పటిష్టంగా పరుస్తూ మహిళలు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు. సావిత్రిబాయి పూలే గారు ఎంతో అహర్నిశలు కష్టపడి ఈ దేశంలో ప్రతి ఒక్కరూ విద్యావంతులుగా ముందుకొచ్చి నాగరికతగా ఎంతోమందికి నాగరికత నేర్పించినటువంటి సావిత్రిబాయి పూలే గారు, జ్యోతిరావు పూలే గారు వీళ్ళిద్దరూ ఎంతో కృషి చేసినందుకు వారికి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం ధన్యవాదాలు తెలుపుకుంటూ